నమస్తే. ఇటీవల కాలంలో ప్రజావాణి దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళాలని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఒక మహిళ. అయితే తన సమస్యని రేవంత్ రెడ్డి వినలేదు, దాన్ని పట్టించుకోలేదని చెప్పి కేటీఆర్ తన దగ్గర తీసి చేరదీసి ఆర్థిక సాయం సైతం చేసిన అని చెప్పి గతంలో వార్తా కథనాలు చూసినాం కదా. ఆ మహిళ ఇవడే. అయితే అసలు ఎందుకు రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటుంది? ఇప్పటికే సుమారుగా తనతో మాట్లాడితే చెప్పింది ఏంటంటే 6 సార్లు ప్రజావాణిలో ఆర్జీ ఇచ్చుకున్నదట. కేవలం దాంట్లో మెన్షన్ చేసిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డిని మాత్రం కలవాలి అంతే. అసలు అంతా కూడా మరి రేవంత్ రెడ్డిని ఎందుకు కలవాలనుకుంటుంది, ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చింది? సుమారుగా ఈ సమస్య 6 ఆర్జీలు అంటే దాదాపుగా 2 నెలలు కొనసాగుతున్నట్టుగానే 6 ఆర్జీలు ఇచ్చిందట. ఒకసారి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ. ఏంటమ్మా ఎందుకు కలవాలనుకుంటారు రేవంత్ రెడ్డిని? సార్ నేను ఇట్లా మామూలుగా సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టిన రోజు 4 రోజులు మీరందరూ ఎవరైనా వచ్చి సమస్య చెప్పుకోవచ్చు అని చెప్పి, అంత ముందు ఇది ఎలా ఉంటుందో ఈ భవనం ఎలా ఉంటుందో కూడా ఎవరికి మాలాంటి వాళ్ళకి తెలియదు సార్. అన్నాక సార్ చెప్పబట్టి అమ్మ డైరెక్ట్ సార్ దగ్గరికే మన సమస్య చెప్పుకోమన్నారు కదా అని చెప్పి కలుద్దాం సరికి నా దృష్టిలో ఇష్టం ఏంటంటే ఆ 4 సార్లు అయిపోయిన తర్వాత మంగళవారం శుక్రవారం అని పెట్టారట. వచ్చి మామూలుగా వచ్చి కలిస్తే అమ్మ మీకు తెలియదు అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు సార్ రెగ్యులర్గా పెట్టట్లేదమ్మా, మంగళవారం కానీ శుక్రవారం కానీ నిన్న వాళ్ళ బుధవారం వచ్చారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే శుక్రవారం 2 రమ్మన్నారు. ఆ రోజు మొదలుకొని వారంలో 2 సార్లు అట్లా ఇవాటితో 6 సార్లు పెట్టుకున్నా. 6 సార్లలో కూడా నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదని ఏం పెట్టలేదు సార్. నేను నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు ఎవరు కూడా సాయం చేసేవాళ్ళు లేరు. నా పాప చదువుకుంటుంది, ఆ పాప చదువు కోసం కొంచెం నన్ను ఆ ఊబిలోంచి బయటికి తీసుకొస్తే చాలు సార్, మీరు ఒక్కసారి కలిసే ప్రయత్నం చేసి నాకు ఏ అధికారి నా అర్జీ చదువుకున్నా ఆ సార్ దగ్గరికి నా సమస్య వెళ్ళేటట్టు చేయండి అన్నప్పుడు 4 సార్లు పెట్టుకున్నా. వెళ్ళలేదు సార్ అక్కడికి ఆయన దగ్గరికి. ఆర్జీ పెట్టుకున్నావా? ఇవాటితో 6. కేటీఆర్ గారు కలిసిరు కదా, ఏంది ఎట్లా కలవాల్సి వచ్చింది, ఏ సందర్భంలో కలిసిరు? నేను ఈ పార్టీని ఆ పార్టీ నన్ను వెళ్ళలేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా నా సాయం దొరకాలన్న ఉద్దేశంతో వెళ్ళాను. ఇక్కడ సార్ కలవలేదు సార్, అక్కడికైనా వెళ్ళి ప్రయత్నిద్దాం. నేను బస్టాండ్లో కూర్చున్నా సార్. బస్టాండ్లో కూర్చుంటే ఇలాగే అందరూ ఇదే ప్రజావానికి వచ్చి అందరూ మాట్లాడుకుంటా ఉంటే అన్ని చూసుకుంటే అధికారంలో ఉంటేనే కాదమ్మా, అధికారం లేకపోయినా సాయం చేయాలని మనసు ఉండాలి తప్పితే డబ్బు ఉన్నా సరిపోదు, ఒకసారి కలిసి ప్రయత్నించకపోయారన్నారు. నేను మీరు నమ్ముతారో లేదో అన్నపూర్ణ స్టూడియోకి కూడా వెళ్ళానండి. ఆ రోజు TV5 న్యూస్ కాడికి కూడా వెళ్ళాను, సుమన్ టీవీ న్యూస్ కాడికి వెళ్ళాను. ఎవరన్నా వాళ్ళ ద్వారా తెలియజేస్తారేమోనని. ఆ నిరుపమ మేడం అని సుమన్ టీవీ అని అంటారు, ఆవిడ దగ్గరికి మొన్న వెళ్ళి కలిసి వచ్చాము ఆవిడ దగ్గరికి అని చెప్పి అట్లే వెళ్తాను సరికి ఆ రోజు ఎందుకు వెళ్ళేసరికి అది నా అదృష్టమో ఏమో, నా కోసమే తెలిసినట్టు గేట్లు తెరుస్తున్నాయి. వెళ్ళేసరికి ఆ రోజు నేనే వెళ్ళి శ్వేతపత్రం మీద విడుదల చేస్తున్నారని చెప్తాను. ఆ రోజు అన్నాక ఆ రోజు ఆగిపోయిందట. అన్నాకనే పక్కన కూర్చుంటేనే ఇప్పుడు మీలాంటి ఛానల్ ఒక ఆవిడ వచ్చి నన్ను పరిచయం చేసుకొని ఏందమ్మా మీ ప్రాబ్లం అంటే ఇలా వచ్చానమ్మా అన్నాక, అమ్మ ఇది యూట్యూబ్లలో సోషల్ మీడియాలో పెడితే వీళ్ళే కాదు ఎవరన్నా సాయం చేయొచ్చు నీ బాధ చూసి అని చెప్తానంటే, సరే మేడం అట్లయితేనే ఇస్తాను, నేను ఎవరు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకురాలు కాదమ్మా, నేను ఇంట్లో చేసుకుంటే బతికే వాళ్ళం మేమంటే కూలి పని చేసుకుంటామండి. ఆ పనికి పోదామన్నా కానీ ఈ ఉన్న ఆర్థిక పొద్దుట లెగిస్తే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మనశ్శాంతి అనేది లేదు సార్ నాకు. అసలు మీరు అనుకోవచ్చు అప్పులు చేసుకుని వస్తే రేవంత్ రెడ్డి సార్ తీరుస్తారు అనుకోవచ్చేమో, తీర్చడం కాదు నా బాధ అనేది అది అర్థం చేసుకొని ఎంతో మందికి ఎన్నో విధాలు సాయం చేస్తున్నారు. దాంట్లో కొంచెమంది నన్ను ఊరట కలిపి రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే కేటీఆర్ సార్ దగ్గరికి, ఆయన పార్టీ నేను కాదు, ఈయన పార్టీ నేను కాదు, నా అభిమానం ఉన్న వాళ్ళకి ఓటేసుకున్నా, నాకు వేయలేదమ్మా మేము ఓడిపోయినా ఆయన అనలే. అలాగే నాకు అధికారంలో ఉన్నాడు కదా ఈయన కూడా పిలుచుకొని అంటే ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత ఆవిడ మీ వీడియో తీసి దాంట్లో సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు చూసారట. చూసి అమ్మ ఆయన దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు అని అది ఉంటారు కదా ఇన్ఛార్జ్ అట, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అమ్మ ఇక్కడైతే ఇంతవరకు అయితే అలాంటి ఏమి వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు లేరమ్మ, ఇక్కడ నీ అదృష్టం బాగుంటే రేపు 11ంటికి ఇక్కడ ఇది శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు, నీ అదృష్టం బాగుంటే వచ్చి కలువమ్మ, నీ సాయం చేస్తే నేను చెప్పలేమన్నారు. అన్నాక వెళ్ళాలా వద్దనుకుని ఆ ఇంటికి వచ్చేసి ఇంటికంటే ఇంటి బస్ స్టాండ్లోనే ఉంది సార్. బస్ స్టాండ్లో ఉండి ఇట్లనే పిల్లలందరూ కాలేజీ పిల్లలకి హాలిడేస్ ఇస్తుంటారని వెళ్తున్నారు క్రిస్టమస్ పండగని. ఏంటి ఆంటీ ఆడికి వెళ్తున్నారు అంటే ఆడికి లేదన్నమాట కలవడానికి వచ్చాను అన్నాక తెల్లారి 11ంటికి అన్నాక 8:30కి వెళ్ళిపోయి గేట్ కాడ అప్పటికే అందరు సార్ ఉన్నా ఈ ప్రజావానికి వచ్చిన కానీ వెళ్తున్నా వస్తున్నా సార్. మంగళవారం రోజు వస్తున్నా ప్రజావానికి కాడికి వచ్చి అర్జీ పెడుతున్నా, మళ్ళీ వెళ్తున్నా, గురువారం నైట్ బయలుదేరి వస్తున్నా, శుక్రవారం రోజు పెడుతున్నా, అట్లా పెట్టుకుని వచ్చారు. 3వ దానికి అమ్మ మీ ఎకనామికల్లీ దానివల్ల అడుగుతున్నారు, మీకు కొంచెం తక్కువ టైంలోనే మీకు హెల్ప్ జరుగుతుంది ఒక్కటే మెసేజ్, ఆ మెసేజ్కి కనుక్కోవడానికి అని చెప్తాను. మళ్ళీ 4వ వచ్చి పెట్టా ఇక్కడ పెడితే అమ్మ మీకు ఇట్లా సాయం అందుద్దని మీరు రిజిస్టర్ అయిందని తెలిసిందన్నాక ఇంకా నాకు ఈ అర్జీలు పోయి వాళ్ళు చూసి చేయబోయేసరికి నేను ఉంటానో పోతానో తెలియదు. నాకు తక్షణంగా నాకు నా ఊరట కలగాలి, నేను బ్రతకాలి, సాయం అందాలి అని చెప్పి మీకు తక్షణంగా రేవంత్ రెడ్డి కలవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం కోరుకుంటారు ఆయన నుంచి మీరు? ఆయన ఏంటంటే నాకు ఆర్థికంగా కొంచెం సాయం కావాలని కోరుకుంటున్నాను. నాకు ఇల్లు వాకిలి ఏం అడగట్లే, నేను ఆ ఊబిలోంచి కొంచెం మీ మంచి మనసుతోటి కొంచెం నన్ను బయట తీసుకొస్తే ఏమైనా రెక్కలు కావాలి చల్లగానే ఉన్నాయండి, ఏమైనా పని చేసి ఆర్థిక సాయం అంటే ఏం కోరుకుంటారు ఆయన? నాకు కొంచెం
పాపకి గవర్నమెంట్ కాలేజీలో ఏమైనా వచ్చేటట్ట, లేకపోతే రాకపోతే పాపని ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు భరించేటట్టు ఫీజులు భరించేటట్టుగా కొంచెం అలాగనే మా ఆర్థిక పరిస్థితికి అర్థం చేసుకొని కొంచెం అమౌంట్ ఏమైనా అరేంజ్ చేస్తే మేము దాని నుంచి బయటపడ్డాం అనుకో, పాప ఫీజు అనేది తగ్గిపోద్ది ఆయన సాయం చేస్తే. మేము ముగ్గురు రెక్కల కష్టం చేసుకొని మా బ్రతికేదో మేము బ్రతుకుతాం సార్. అందుకని ఆయన మీద సొంత ఇల్లు అన్నీ ఉన్నాయా? ఇల్లు ఏం లేదు సార్ నాకు. ఇల్లు మా అమ్మగారిది అయితే, అమ్మ చనిపోతే పిల్లలు చదువుకున్నారని ఆ ఇంట్లో ఉండే చదివించుకుంటున్న పిల్లల్ని. మా బాబు 10వ తరగతి చదువుకుంటే సర్టిఫికేట్ తీయడానికి కూడా స్కూల్ నుంచి 10th సర్టిఫికేట్ దాకా చదువుకుని మంచి టాలెంట్ ఉన్న పర్సన్ కూడా 20,000 ఎంత ఫీజు ప్రైవేట్ స్కూల్లో కట్టలేదని సార్ సర్టిఫికేట్లు ఇలా ఇప్పటి వరకు కూడా. అమ్మ నీ చదువుకొని, అమ్మ నీ సర్టిఫికేట్ తేలేవు, చదవలేను అని నాకు ఇద్దరు, ఒక పాప. ఏమనన్నా చదివించాలి, నేను పడ్డ బాధ ఆమె పడొద్దని. పెద్ద పాప కాదు, బాబు అండి. ఆయన మీకులా ఆయన ఉంటాడు, పని చేస్తాడు. ఆయన ఏం చేస్తారు? మా ఆయన కూలి పని అండి. ఈ ఇంటి ముందుకు వచ్చి అడుగుతున్నారంటే ఇక ఆయన కొంచెం తాగి, మా మరిది గారు మా కళ్ళ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. దానివల్ల ఇంకా మరి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేతనైతే పంపిస్తాం, పనికి లేకపోతే పంపించాం సార్. మీ ఆకాంక్ష రేవంత్ రెడ్డి కలవాలి, ఆయన్ని కలవాలి. మీరు ఇంతగానే మీరు అడిగిన కూడా ఎవరు చెప్పకుండా కూడా ఉంది, కానీ మీ అందరి ద్వారా అయినా ఆయన చూస్తే నాకు ఏమొద్దు, ఆయన్ని నేను కలవాలి, ఆయనతో కలిసి మాట్లాడి నా బాధ ఆయనతో చెప్పుకోవాలి. ఒక తోడబుట్టిన అంతా చెప్పుకోవాలి అంతే నాకు కావాలి. సో రేవంత్ రెడ్డి గారికి చూస్తే కనుక రేవంత్ అన్న ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా అయిపోయింది కాబట్టి చాలా వేల మంది కాబట్టి అన్నానే పిలుస్తాను నేను. రైట్, ఒక చెల్లెలిగా నేను కలవాలనుకుంటున్నా, సమస్య వెలగక్కాలనుకుంటా అంటూ కూడా మీ పేరమ్మా అన్నపూర్ణ ప్రయత్నం చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సుమారుగా 6 సార్లు అర్జీలు ఇచ్చిందట. సో ఇక్కడికి వచ్చిన అర్జీలు చూస్తే కనుక ఓ ఇల్లు కోసమో, ఓ రేషన్ కార్డు కోసమో, ఓ ధరణి సమస్య కోసమో, భూ కబ్జా ఆరోపణ కోసం వచ్చారు తప్ప తన ఆకాంక్ష ఒకటే, నాకు కాలు రెక్కలు చక్కగా ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి పని చేసుకున్నాడు, నా బిడ్డ ఎవరైతే నర్సింగ్ చేస్తుందో ఆమె విద్యా కోసమైనా రేవంత్ రెడ్డి గారు సాయం చేయాలి, లేకపోతే నాకు ఆర్థిక పరమైన ఆంక్షల నేపథ్యంలో డెఫినెట్గా నాకు సాయం చేస్తారని ఒక కోరిక ఉందంటూ కూడా తన పెద్ద ఎత్తున తన వాంఛన చెప్తున్న 6 సార్లు అర్జీ ఇచ్చిన వ్యక్తి అన్నపూర్ణ గారు. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగానే మన తొలి వెలుగు ద్వారా అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళి దానికి చేరితే కనుక డెఫినెట్గా అన్నపూర్ణ కలుస్తారని కూడా ఆశిద్దాం.